తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ఆంధ్ర మహిళా సభ రిటైర్డ్ ప్రిన్సిపల్, నర్సింగ్ కాలేజ్ చైర్పర్సన్, ఈసీ మెంబర్, ఆంధ్ర మహిళా కాలేజీకి అనేక సేవలు అందిస్తున్నారు. దేశాలు తిరిగి మోటివేషన్ స్పీచ్ ఇచ్చి లైఫ్ కోచ్గా అద్భుతంగా సేవలు అందించారు. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ డిఎల్కే దుర్గ గారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. దుర్గ గారు, మనం హనుమాన్ చాలీసాలో మీరు అద్భుతమైన వ్యాఖ్యానం చెప్తున్నారు. మేము ఇంతవరకు వినలేదు. అలాంటి కొత్త కోణంలో మాకు హనుమాన్ చాలీసాను చూపిస్తున్నారు. ఈరోజు ఏ శ్లోకం చెప్తారు, దానికి ఏ అద్భుతమైన వివరణ ఇస్తారు? మనము 11వ చౌపాయిలో లాయ సజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హర్షివురులాయే అని నేర్చుకున్నాం. దాని కంటిన్యూషన్ అండి. రఘుపతి కిన్హి బహుత బడాయి కహా భరత సమతుమ ప్రియభాయి. రాములు వారిట రఘుపతి కిన్హి బహుత బడాయి మెచ్చుకున్నారట ఆంజనేయ స్వామిని. ఏమని? భరతుడికి సమానంగా నువ్వు నా సోదరుడితో సమానము, భరతుడి లాంటి సోదరుడివి నువ్వు అనేసి. అది ఒక దాసుడికి, ఒక దూతకి, ఒక వానరుడికి ఎంత గొప్ప వరం అండి. ఆ భగవంతుడు సాక్షాత్తుగా ఆయన మెచ్చుకోవడం. అయితే రఘువంశాధిపతి అని ఎందుకు చెప్పారు అంటే, ఆ వంశంలో ఎంత ఎంత గొప్పవాళ్ళు ఉన్నారు. అటువంటి వంశాధిపతి మన హనుమంతుల వారిని మెచ్చుకున్నారు. అయితే ఇక్కడ నా తమ్ముడు భరతుడు అని ఎందుకు అన్నారు అని అందరికీ సందేహం వస్తుందండి. మరి విశ్వామిత్రుడు రాగానే విశ్వామిత్రుడితో పాటు రాముడితో పాటు వెళ్ళింది లక్ష్మణుడే. అవునండి. అరణ్యానికి వెళ్తున్నాను వనవాసాన్ని అనగానే తయారైపోయి వెనక వచ్చింది లక్ష్మణుడే. ఎప్పుడూ తోడే. మరి అటువంటి రాముడు భరతుడితో సమానము నువ్వు నాకొని ఎందుకు అన్నారు అని అందరికీ కూడా సందేహం వస్తుంది. అవును కదా. అయితే లక్ష్మణుడికి భరతుడికి తేడా ఏంటంటే, భరతుడు త్యాగభక్తి, లక్ష్మణుడు సేవాభక్తి. లక్ష్మణుడు కూడా తేడాలి. రాముడితో ఎప్పుడూ ఉన్నాడు, విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళినా ఉన్నాడు, వనవాసంలో ఉన్నాడు. రాముడి విరహాన్ని కానీ రాముడిని వదిలి ఉండడం కానీ ఆయన ఎప్పుడు భరించలేదు. కానీ భరతుడు ఎప్పుడైతే తల్లి వరాల మూలాన రాములు వారు వనవాసానికి వెళ్ళారు అని చెప్పారో, తల్లిని చంపాలన్నంత కోపం వచ్చింది ఆయనకి. కానీ తల్లి కాబట్టి ఆగిపోయారు. వెంటనే తండ్రికి ఏవైతే అంతిమ సంస్కారాలు చెయ్యాలో అవన్నీ చేసి, అటు పట్టాభిషేకానికి కావలసిన అన్ని ద్రవ్యాలు, ఏనుగులు, అంబారీలు, వశిష్ఠుల వారిని, మన మంత్రులని, సేనని, తల్లిని, ముగ్గురు తల్లుల్ని కూడా తీసుకుని వనవాసానికి బయలుదేరారటండి భరతుల వారు. ఏంటి అంటే, రాములు వారికి పట్టాభిషేకం అక్కడ చేయించి తిరిగి అయోధ్యకి తీసుకురావాలి. ఆహ్వానిస్తాం. తల్లికి చెప్పట, నేను కోరుకున్నానా ఈ రాజ్యము, నాకు రాజ్యం కన్నా నాకు రాములు, నా అన్న రాములు వారే ఎక్కువ అంటే, ఆవిడ కైకేయి కూడా అప్పటికి బహుశా ఆవిడ చేసిన పశ్చాత్తాపడ్డారు. వీళ్ళందరూ కూడా వెళ్తే లక్ష్మణుడు పైనుంచి చూస్తున్నట్ట, పర్వతం పైనుంచి. ఓ అన్న, భరతుడు చూసావా, ఇంకా మళ్ళీ 14 ఏళ్ళు అయ్యాక నువ్వు వచ్చాక మళ్ళీ రాజ్యం ఇవ్వాల్సి వస్తుంది, చంపడానికి వస్తున్నాడు అంటే, రాములు వారు శాంతిగా చిరునవ్వుతోటి రాములు వెళ్ళి ఆహ్వానించు వాళ్ళని అంటారు. అప్పుడు భరతుడు వచ్చి కన్నీళ్లతో పాదాల మీద పడిపోయి, అన్న నువ్వు రావాలి, రాజ్యం నీదే, నువ్వే ఏరుకోవాలి అంటే రాములు వారు చెప్తారు, నువ్వు అన్న తమ్ముడివి కాబట్టి ఆత్మీయతతో చెప్తున్నావు. నాన్న చనిపోతూ ఏం చెప్పారు, నువ్వు రాజువు అవ్వాలి అని, నేను 14 సంవత్సరాలు వనవాసంలో ఉండాలని చెప్పారు. నాన్న ఈ రోజున ఉన్నా లేకపోయినా తండ్రి గారి మాటని మనం రాజుగా నువ్వు అక్కడ ఉండాలి, నేను వనవాసంలో ఉండాలి అని ధర్మబోధ చేసి తమ్ముడిని ఒప్పిస్తారు. అప్పుడు ఇంకా మన భరతుడు ఏమీ చెప్పలేక పాదుకలు ఇచ్చి వాటిని ఆయన ఒకసారి తొడుక్కున్నాక పాదుకలు నెత్తి మీద పెట్టుకుని, రాముడు లేని అయోధ్యకి నేను వెళ్ళను అని నందిగ్రామ అనే ప్రదేశంలో ఆ పాదుకలు పెట్టి సింహాసనం మీద రోజు వాటికి పూజ చేసి, పొద్దున్నే వాటికి ఆ రోజు చేయవలసిన కార్యక్రమాలు వివరించి, రాత్రికి మళ్ళా తను చేసిన కార్యక్రమాలు రాముడు ఉంటే ఏ విధంగా వింటాడో ఆయన బదులు ఈయన చేస్తున్నాను విన్నవించుకునేవారు. అంతటి త్యాగ భక్తి ఎవరికి అంటే కనుక భరతుడికి. మళ్ళీ భరతుడి శౌర్యం అంటే కనుక ఇందాక మనం చెప్పుకున్నాం, లాయ సజీవన లఖన జయాయలో ఆ సంజీవని పర్వతాన్ని హనుమంతుల వారిని ఒక బాణంతో కిందకి దింపాడు. బాణం కొన మీద కూర్చోబెట్టి మళ్ళా లంకకి పంపించగలిగినంత సమర్థుడు భరతుడు అనేసి. కానీ వాయువేగానికన్నా ఎక్కువగా చేయగలిగాడు.
అటువంటి భరతుడు కేవలము రాములు వారు వనవాసంలో ఎలా ఉన్నారో కందమూలాలు తింటూ లేకపోతే ఈ నారబట్టలు కట్టుకుని ఆయన కూడా ఏ రాజభోగ్యాలు అనుభవించకుండా అసలు అయోధ్యలోనే లేకుండా నంది గ్రామంలో ఉండి అంత సేవ భక్తి కన్నా త్యాగ భక్తితోటి ఇది కోరుకోకుండా చేసినందుకు భరతుడు చాలా గొప్ప అనేసి మనం చెప్తూ ఉంటాం లక్ష్మణుడి కన్నా. లక్ష్మణుడి సేవ ఎప్పుడు తక్కువ చెయ్యం, కానీ ఈయన త్యాగం మనకి భగవద్గీతలో ఏం చెప్పారు? కర్మయోగం, భక్తి యోగం మనకి చెప్తారు. ఈ భక్తిక యోగం, కర్మయోగం ఇవన్నీ కూడా పాటించిన వారు ఎవరు అంటే మనకి భరతుడు. నిస్వార్థంగా నిష్కామ కర్మ, ప్రతిఫలం ఆశించకుండా ఈ యోగాలన్నీ కూడా పాటించిన వారు భరతుడు అనేసి మనకి ఇక్కడ చెప్తారనమాట. రాముడు నహితే సదృశ్యో వీర, నీ వంటి వీరుడు లేడు అని పట్టాభిషేకం సమయంలో హనుమని మళ్ళా మెచ్చుకుంటారు. పట్టాభిషేకం జరిగినప్పుడు అందరూ వశిష్ఠులు వారు అందరూ కూడా ఉన్నప్పుడు అందరు ఎదుర్కొండా ఈ రోజున హనుమ లేకపోతే నే లేను, ఎవరికి అంతు పట్టని అంతు చిక్కనంత వీర సూర్యుడు ఈ హనుమ అని అందరు ఎదుర్కొండా కూడా మళ్ళా పొగుడుతారు ఆయన. పట్టాభిషేకం అందరూ చూసినప్పుడు మెచ్చుకోవడం వేరు, చూడనప్పుడు నువ్వు చాలా గొప్పవాడివని ఒక మాట అనేసి అందరి ముందు మామూలుగా చూడడం వేరు. మళ్ళా పట్టాభిషేకం సమయంలో అందరి ప్రజల ముందు 10 మందిలో మళ్ళా హనుమంతుల వారిని మెచ్చుకుంటే ఈయన సేవ దాస్యుణ్ణి రామదూతని అని చాలా వినయంగా ఉంటారనమాట. అంటే ప్రభువు మెచ్చుకుంటాం ఒక ఎత్తు అయితే, ఈయన ఆ దాస్యభావంతో ఆ మోకరిల్లుతో నేను చేశానని విరవీయకుండా ఎంతో అనువుగా ఎదిగే కొద్దీ ఒదుగుంటాం. అక్కడ నేర్చుకోవాలి మనం. అయితే ఈ లక్ష్మణుడిని మనము సేవా భక్తికి నిదర్శనంగా చెప్తాము, భరతుడు త్యాగ భక్తికి స్నేహానికి చెప్తాము, అలాగే గుహుడు స్నేహ భక్తి. ఇక్కడ లక్ష్మణుడు సేవ, మన భరతుల వారు త్యాగ భక్తి, శబరి నిరీక్షణ భక్తి. మాతంగ ఆశ్రమంలో ఆవిడ సేవ చేస్తూ మాతంగ మునికి చేస్తున్నప్పుడు నీ భక్తికి రాములు వారు వస్తారు, వేచి ఉండు శబరి అని చెప్పినందుకు ప్రతిరోజు అలికి ముగ్గులేసి పళ్ళన్నీ కోసుకొచ్చి రాముడు ఇవాళ వస్తాడు అని కళ్ళు కాయలయ్యేటట్టు చూస్తారు. తీరా రాముడు వచ్చినప్పటికి మనకు ఒక మంచి పాట ఉంటుంది, అసలే ఆనద చూపు ఆపై ఈ కన్నీరు అని చెప్తారు. అలాగా రాముల వారు వచ్చాక మన విశ్వనాథుల వారు అంటారు, రాముల వారు అంటారట, ఏంటి శబరి నీ తలంతా ముగ్గుబుట్టలా అయిపోయింది అంటారట. అంటే శబరి అందుట, మరి మీరు మహాత్ములు రాముల వారు వస్తుంటే నేను ముగ్గులేయద్దు, అందుకే ముగ్గుబుట్టలా అయిపోయింది అందుట అని విశ్వనాథ వారు చెప్తారు. ఎంత చమత్కారం. అలా అసలు ఆ భక్తికి నిరీక్షణ భక్తి. ఆవిడ రామ 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 అనుకుంటూ ఆయన కోసం వచ్చి ఆ పళ్ళు ఎంగిలి పళ్ళు ఇచ్చారు, తొక్కతీయని పళ్ళు ఇచ్చారు అని చెప్తారు. కానీ ఆ భక్తి పారవస్యం, ఆ రాముల వారిని కటాక్షం ఆయన చూడగానే ఆవిడ వైకుంఠానికి వెళ్ళిపోయారు అని చెప్తారు. అలాగే హనుమ దాస్య భక్తికి నిదర్శనం అన్నమాట. అయితే ఇంత మెచ్చుకోబడిన హనుమకు కూడా చిన్న చిన్న కోతి చేష్టలు, అమాయకత్వం అనేది ఉంటుందండి. వానర రూపంలో ఉన్నాడు. భక్తి సేవా భక్తి ఎక్కువ కాబట్టి ఒకసారి సీతాదేవి ఇక్కడ తల దగ్గర కొంచెం సింధూరం పెట్టుకున్నారట. అంటే అమ్మ ఎందుకు సింధూరం పెట్టుకుంటారు అంటే, రాములు వారు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని భక్త క్షేమం కోరి సౌభాగ్యవతి ఇలా పెట్టుకుంటారు అంటే, ఆహా ఇంత సింధూరం పెట్టుకుంటేనే రాములు వారు అంత గొప్పగా ఉండాలి అంటే అని మర్నాడు ఈయన ఒళ్ళంతా సింధూరం పూసుకొచ్చారట. అదేమిటి హనుమ అంటే, అమ్మ మీరే చెప్పారు కదా సింధూరం పూసుకుంటే కనుక రాములు వారు చాలా క్షేమంగా ఉంటారు, సౌభాగ్యంగా గొప్పగా ఉంటారని. అంటే అంతటి కల్మషం లేని సేవా భక్తి. అంటే అది అందరికీ చూపించాలని చేయలే ఆయన, నా రాముల వారికి క్షేమంగా ఉండాలి ఆ భక్తి భావంతో ఆ విధంగా ఆయన ఒళ్ళంతా సింధూరం పూసుకున్నారు అని చెప్తారన్నమాట. సింధూర పూజలు సేవలు అందుకుంటూ ఉంటారు కదా హనుమంతుడు. ఆ సేవ చేస్తే చాలా ఇష్టం అంట ఆయనకి. అలాగే ఒకసారి ఆవిడ కిళ్ళి వేసుకుంటున్నారట ఆ తమలపాకులు. అయితే ఇవి ఎందుకు అంటే, అది కూడా ఒకసారి ఒక కథలో ఏం చెప్తారంటే, హనుమంతులు వారు సీతాదేవి కబురు తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్న తమలపాకు తీగనే ఈయనకి ఆనందంతో వేశారు అని చెప్తారు, దండగా వేశారు అని. ఒకసారి సీతాదేవి తమలపాకులు దండని చూపించారు అని చెప్తారు. కానీ ఏదైనా కానివ్వండి, ఆవిడ తమలపాకులు వేసుకుంటున్నప్పుడు ఈయన అవి ఎందుకు తాంబూలం అని అడిగితే, అది కూడా రాముల వారి క్షేమం కోసం అని అన్నట్టుగా ఆవిడ చెప్తారు.
చెప్తారు. ఈయన అప్పటి నుంచి తమలపాకులు పూజ అన్నమాట, తమలపాకులు అని మొత్తం వేసేసుకుంటూ ఉంటారు, మునిగి తేలుతూ ఉంటారు. అలాగే హనుమంతుల వారికి కదలి అంటే అరటి తోటలో పూజ చేయడం కానీ, అరటి పళ్ళు కానీ చాలా ఇష్టం. మనం చూస్తాం కదా, ప్రతి కోతికి కూడా అరటి పళ్ళు చాలా ఇష్టం. అలాగే ఎప్పుడు కూడా మనం ఒక 5 అరటి పళ్ళతో ఆయనకి నైవేద్యం సమర్పించి ఒక 5 శ్లోకాలు కానీ, 5 పంక్తులు కానీ, 5 చౌపాయిలు కానీ మనకు వచ్చినవి చదువుకుంటే ఆయనకు మనకు కావాల్సినవి ఏవైనా ఇస్తారు. అంత ఇష్టంగా ఆయన తీసుకునే నైవేద్యం ఏంటి అంటే అరటిపండు అని చెప్తారు. ఇవన్నీ కూడా చిన్న ఉపకథలు. అంటే వాల్మీకి రామాయణం కన్నా ఆనంద రామాయణం కానివ్వండి, ఇతరులు రాసిన రామాయణంలో హనుమంతులు వారి యొక్క భక్తి భావాన్ని, సేవా తత్పరతని చెప్పడానికి ఇవి చెప్తూ ఉంటారనమాట. అయితే మన రాములు వారు రఘుకుల రీతి సదా చలి ఆయి ప్రాణ్ జాయే పర్ వచన్ న జాయే అంటే రాముల వారికిట ఒక మాట ఇస్తే కనుక ఎప్పుడూ కూడా దాన్ని తప్పడం అంటూ ఉండదుట. శబరిని చూడాలి, గూడుకు వస్తానని చెప్పారు, మళ్ళీ పిలవాలి. ఇలా ఎవరికి ఏ సహాయం ఎప్పుడైనా అనుకున్నారో, ఎవరు తలుచుకున్నారో వాళ్ళ ఉపకారాన్ని ఎప్పుడు ఆయన మర్చిపోరు అనేసి ఆ వాగ్దానం కానీ, ఆ కృతజ్ఞత కానీ, ఆ యొక్క ఏదైనా మనసులో ఆయనకు ఉంటే నా భక్తుడికి నేను చేరాలి అనుకుంటే చేరతారు. కాబట్టి మనం కూడా హనుమంతుల వారిలాగా సేవా భక్తితోటి ఆయన్ని తలుచుకుంటే తప్పకుండా మనకు కూడా అటు రాముల వారి అనుగ్రహం, మనకి హనుమంతుడు అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుందండి. అన్నిటికన్నా ఇక్కడ భరత ప్రియభాయి, కహా భరత సమతుమ ప్రియభాయిలో ఇక్కడ ఇంకొక విశేషం ఏంటి అంటే, రాముల వారు లంకలో రావణాసురుణ్ణి చంపడం, అగ్ని ప్రవేశం జరగడం అవన్నీ అయ్యి వెంటనే హనుమంతుడికి చెప్తారట, హనుమా నువ్వు త్వరగా వెళ్ళి మా భరతుడికి కబురు ఇవ్వు, మేమందరం వస్తున్నామని. ఒక్కరోజు ఆలస్యమైన ప్రాణోపవేశం అంటే అగ్ని చుట్టూ తిరిగి ప్రాణాన్ని వదిలేస్తాను అని చెప్పారు భరతుడు రాముడికి. 14 సంవత్సరాలకి ఒక్కరోజు ఆలస్యమైనా నేను ప్రాణోపాయం చేస్తాను అన్నారు. అందుకని ఈ భరతుల వారికి వెళ్ళి కబురు చెప్పు అనగానే మన వాయు వేగంతో మన హనుమంతుల వారు వెళ్ళి ఎప్పుడైతే ఆయన చితి పేర్చుకుని ప్రాణోపాసన చెయ్యాలి అని మొదలు పెడితే హనుమంతుల వారు ఆపి కబురు, రాముడు లంకని జయించాడు, రావణాసురుణ్ణి వధించాడు, సీతమ్మతోటి వస్తున్నాడు అనే సంతోషమైన కబురు ఇవ్వగానే ఆ సంతోషమైన కబురు మళ్ళీ భరతుడికి ఎవరిచ్చారండి? హనుమంతులు వారు ఇచ్చారు. అప్పుడు భరతుడు చాలా సంతోషపడిపోయి ఆయన మళ్ళా హనుమంతుడిని కౌగిలించుకుని పట్టణంలో చాటింపు వేశారట, సంబరాలు చేసుకోవాలి, రాముడికి స్వాగతం పలకాలి మనం అందరము అనేసి. అటువంటి ప్రతి సంతోషానికి, ప్రతి విశేషానికి మనకి హనుమంతుల వారు రాముల వారికి అనేక రకాలుగా కబురు ఇవ్వడం, రామదూతగా వెళ్ళడం. మొదట సుగ్రీవ దూతగా వస్తారు, ఇద్దరికి మైత్రి కుదురుస్తారు. ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనకి అంగుళీయం ఇస్తారు. ఆ తర్వాత మళ్ళా కబురు తీసుకొచ్చి రాములు వారిని సంతోషపడతారు. ఆ తర్వాత భరతుల వారికి ఇప్పుడు వచ్చే పట్టాభిషేకం సమయాన్ని చెప్పారు. అలా అందరికీ ఆనందం కనిపించే హృదయానంద అనేసి చెప్తారనమాట. అందుకని ఓం నమో భగవతే ఆంజనేయ మహాబలాయ హనుమతే నమః. ఎంత చక్కటి సేవాభావం చెప్పారండి. మీలో ఉన్న సేవాభావానికి కూడా శిరస్సు వంచి పాద నమస్కారాలు చేస్తున్నానండి. జై హనుమాన్. జై హనుమాన్.